వాల్మీకి రామాయణంలో హనుమంతుని లంకా ప్రవేశంతో సీతమ్మతో సంభాషణ వరకు మనం కథనాన్ని ఆస్వాదించాం కదూ. ఇక తదుపరి మనకు కనిపించేవి అత్యంత శక్తివంతమైన అశోకవనం విధ్వంసం, లంకా దహనం ఘట్టాలు. ఆ వాయునందరిని అసలు సిసలైన శక్తియుక్తులు, భక్తి వినయాలు, ధైర్య సాహసాలు, కార్యసాధక లక్షణాలు, దూత సంభాషణ చాతుర్యాలు మనకు స్ఫూర్తినిస్తూ సందేశాలతో సాగిపోతాయి. శక్తిమంతుడు తన శక్తిని బాధితుల కోసం వినియోగించాలి. శక్తికి విలువ రావాలంటే దానికి కరుణ, దయ అనే విలువలు తోడుండాలి అని చెప్పేదే అనగనగా అంటూ సాగే నేటి కథనం లంకా దహనం. అనగనగా అది త్రేతాయుగం. అశోకవనంలో సీతమ్మను చేరి శ్రీరాముని ఆనవాలను సమర్పించిన హనుమంతుడు తిరిగి వెళుతూ, అమ్మా, ఆ శ్రీరామచంద్రునికి ఇచ్చేందుకు ఇంకొక అభిజ్ఞానాన్ని దయచేసి ఇవ్వగలవా? తీసుకువెళతాను అంటాడు. అప్పుడు సీతమ్మ తన పవిట కొంగుకు కట్టి ఉన్న మూటను విప్పి అందులో ఉన్న చూడామణిని ఇస్తుంది. హనుమ, ఈ చూడామణి సముద్ర జలాల నుండి పైకి వచ్చింది. దానిని దేవేంద్రుడు నా తండ్రి జనకుడికి ఒక యాగంలో బహూకరించగా ఈ చూడామణిని వివాహ సమయంలో నా శిరస్సునందు మా